హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన చేతి వంట. ఈరోజు మనము గుడ్డును ఇలా కూడా వండుకోవచ్చా చూద్దాం. ముందుగా మనకు గుడ్లు 5 తీసుకోండి. అలాగే కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా తీసుకోండి, పచ్చిమిర్చి తీసుకోండి. ఈ ఐటెం తీసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకుందాం. టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయ. ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ధనియాల పొడి వేసుకున్నాం. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక్కొక్క గుడ్డు పగలగొట్టుకొని ఇందులో వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక గిన్నె తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా నూనె పోసి చుట్టూ ఇలా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం పగలగొట్టిన గుడ్లు ఇందులో పోసుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని స్టాండ్ ఉంటే స్టాండ్ ఇలా ఒక గిన్నె కానీ పెట్టుకొని దానిపై గిన్నె పెట్టుకోండి. ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత దానిపై ఒక మూత పెట్టుకొని గిన్నెపై ఇంకో మూత పెట్టండి. అలా 15 మినిట్స్ ఉడికించిన తర్వాత ఎగ్ ఇలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయిన ఎగ్ను మనం తీసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే గిన్నెను ఇప్పుడు స్టవ్ పై పెట్టి కొద్దిగా నూనె పోసి జీలకర్ర, పసుపు, ఇలా జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా పచ్చిమిర్చి లైట్గా వేగాక అప్పుడు కట్ చేసిన ఉల్లిగడ్డ వేయండి. ఇలా ఉల్లిగడ్డను వేసి అలాగే అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ నూనెలో బాగా కలుపుకోండి. ఇలా వేగిన తర్వాత టమాటా వేసుకోండి. టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. 2 మినిట్స్ తర్వాత మనం కట్ చేసుకున్న బాయిల్ చేసిన ముక్కలను అందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కారం వేసుకొని తగినంత కారం వేసుకోవాలి. కలుపుకోండి. కొద్దిసేపు మూత పెట్టండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోండి. ఇలా చింతపండు వేసుకొని గ్రేవీ కోసం టేస్టీగా రావడానికి చివరిగా కొత్తిమీర చల్లుకొని చూడండి, చూస్తుంటేనే నోరు
ఇలా కొత్తిమీర చల్లుకున్న తర్వాత దింపి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మంచిగా కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే సూపర్ టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్